చిన్నపిల్లలు, మీరు వయసులో ఉన్నందువల్ల ఎంతో ఓపికగా ఉన్నారు. నాకు వయసు మీద పడినందువల్ల అనుభవం మాత్రమే ఉంది. ఈ రెండిట్లో దేనికి మర్యాద ఎక్కువ, అనుభవానికా చిన్నతనానికా? దీని గురించి తెలుసుకోవాలంటే సింధుబాతు హకీం కలిసి చేసిన ప్రయాణం గురించి ముందు మీరు తెలుసుకోవాలి. ఇదిగోండి పెద్దాయన, 3 కాసులున్నాయి. ఈ కాసులకి మీరు భోజనం మాత్రమే చేయగలరు, ఇక్కడ ఉండలేరు. డబ్బుల్ని నేనెలా ఖర్చు పెట్టాలి? ఇప్పుడు చూడు నేను జాలీగా ఎలా ఖర్చు పెడతాను. నువ్వు చెప్పేది సరే, కానీ ప్రయోజకరమైన ఖర్చుగా ఉండాలి. నువ్వు చెప్పింది నిజమే సింధుబాద్. దీన్ని మంచి పని కోసమే ఖర్చు పెడతాను, చూస్తూ ఉండు. వా కాగు, నేను వస్తాను. హకీం త్వరగా వెళ్ళి త్వరగా వచ్చాయి. ఇక్కడే ఉన్నావా? ఎందుకు ఇలా పరిగెత్తుకొని వచ్చావు? నీ పిల్లి ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉండుంటుంది. నా దగ్గరున్న అద్భుతమైన వస్తువులు తీసుకుపోవడానికేమో. ఏమిటా అద్భుతం? అదంత సులువుగా చెప్పలేను. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క శక్తి ఉంది. ఈ టోపీని చూసావా ఎంత అందంగా ఉందో? 20 కాయిన్ మాత్రమే. ఇది నాకు మరీ చిన్నగా ఉంటుందేమో. ఇది నీకు సరిగ్గా ఉంటుంది. ఇది ఒక మంత్రపు తుర్బిణి. దీంట్లోంచి చూస్తే నీకు అన్ని నిజాలు తెలిసిపోతాయి. అప్పుడు నిన్ను ఎవరు మోసం చేయలేరు. ఇది 5 కాయిన్స్ మాత్రమే. 5 కాయిన్సా? సరేలేండి, నేనే కొనుక్కుంటాను. తీసుకో, తెలివితేటలుగా ఉపయోగించు. మీరు ఇప్పుడు చెప్పిందంతా నిజమే కదండి? నేనెందుకు అబద్ధాలు చెబుతాను? అవును, మీరు నిజంగా మంచివారే. ఈ దుర్బిణిలోంచి నువ్వు చూస్తే చాలు, అసలు రూపం ఏమిటో ఏదైనా సరే తెలిసిపోతుంది. సింధుబాద్, నేనేం కొనుక్కొచ్చానో చూడు. ఇదో మాయా అద్దం. దీనిలో నుంచి చూస్తే నిజాలే కనిపిస్తాయి. దీంతో చూసి చెడ్డ వాళ్ళెవరో కనిపెట్టేయచ్చు. ఇది తీసుకురావడానికే నీకు ఎంత సమయం పట్టిందా? ఏమండి, ఒక్క నిమిషం. ఈ ఒక్క రోజుకి ఈ నావని నాకు అద్దెకిస్తారా? నేను త్వరగా వెళ్ళాలి. నా పేరు అబ్దుల్. కొన్ని నెలలకు ముందు యవ్వనాన్నిచ్చే ఓటనీరును వెతుక్కుంటూ సముద్రంలో నేను నా స్నేహితుడు బయలుదేరాం. కానీ నాకు దాని మీద నమ్మకం లేదు, అందుకే నేను అతనితో పాటు వెళ్ళలేదు. కానీ అతను వెళ్ళినవాడు తిరిగి రాలేదు. అతని దగ్గర నుంచి నాకు మళ్ళీ ఎటువంటి సమాచారం రాలేదు. మేం మీకు ఏ విధంగా సహాయపడాలో చెప్పండి. మీరే నన్ను ఈ నావలో ఆ దీవికి తీసుకువెళ్ళాలి. ఈ మ్యాప్ యొక్క నకలు నా దగ్గర వదిలేసి వెళ్ళాడు. దీని ప్రకారం మనం ఆ దీవికి వెళ్ళొచ్చు. మనం వెళ్దామా సింధుబాద్? మనకి బోల్డ్ అంత డబ్బు వస్తుంది. ఏమంటావ్? మీరు అనుకుంటున్నట్టుగా నేను గొప్ప ధనవంతుడినేమీ కాదు. నేను ఎంతో కాలం నుంచి దాచుకుంటున్న డబ్బుని ఖర్చు పెట్టి ఆ దీవికి వెళ్ళాలి. సరే, మనం వెళ్ళొద్దాం సింధుబాద్. దయచేసి మమ్మల్ని క్షమించండి, మాకు ఈ ధనమంతా వద్దు. ఏంటలా అంటావ్? కానీ మీ స్నేహితులను కనిపెట్టడానికి మేము సహాయపడతాం. నన్ను హకీంని డబ్బుతో ఎవరు కొనలేరు. మీకు సహాయపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చాలా కృతజ్ఞతలు సింధుబాద్, నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ ముగ్గురు వారు చేరుకోవాల్సిన చోటికి చేరుకున్నారు. ఏంటి ఆ దీవి కనిపిస్తుందా హకీం? ఏ దీవి కనిపించట్లేదు సింధుబాద్. చాలా దూరం వరకు నీళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ యవనపు ఓటు నీరు ఎక్కడున్నాయో మనకెలా తెలుస్తుంది? నువ్వేమీ దిగులు పడకు హకీం. ఈ మ్యాప్ ప్రకారం మనం చాలా దగ్గరలోనే ఉన్నాం. త్వరగానే వెళ్ళిపోతాం. వాళ్ళకి రాబోయే ప్రమాదం గురించి ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఆ ప్రమాదం ఏంటో తెలుసుకోకుండానే వాళ్ళు ఎంతో సంతోషంతో ప్రయాణం చేస్తున్నారు. అప్పుడు ఆ సముద్రం మధ్యలో సుడిగుండం ఏర్పడింది. ఇది ఎటు పక్క నుంచి వస్తుందో తెలియడం లేదు. నాకు తెలియలేదు. ఈ సుడిగుండం చాలా పెద్దదిగా ఉంది. నేను కుడి పక్క తిరుగుతాను. వదిలే, నువ్వు వెళ్ళి సరదాం సంగతి చూడు. నేను దీన్ని పట్టుకున్నాను. మనం దీని దారిలోనే వెళ్ళాలి. ఈ సుడిగుండం చాలా పెద్దదిగా ఉంది. నా అనుభవం కాపాడుతుంది. ఇక్కడి నుంచి బతికి ఒడ్డుకు చేస్తామంటారా? అందరూ గట్టిగా పట్టుకోండి. దీంట్లోంచి ఎలా తప్పించుకోవాలో నాకు తెలుసు. ఇంతకంటే పెద్ద సుడిగుండాన్ని నేను చూశాను. అందువల్ల దిగులు లేదు, మనం తప్పించుకోగలం. మొత్తానికి మనం తప్పించుకున్నాం. మనం ప్రాణాలతో ఉండి మళ్ళీ ఒకరికొకరం మాట్లాడుకుంటామని నేను అనుకోలేదు క్వాక్. సుడిగుండంలో నావం నడిపేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది బాత్. అది నేను ఒప్పుకుంటాను. ఖచ్చితంగా మీ అనుభవమే ఈ సుడిగుండం నుంచి కాపాడింది. చూస్తుంటే ఇక్కడ అంతా ఎంతో వింతగా ఉంది. మ్యాప్లో ఉన్నట్టుగా ఆ దీవి ఈ చోట్లో లేదు. ఈ సముద్రంలో సుడిగుండాలు రావు. సరే, ఎందుకైనా మంచిది మనం అటుపక్క వెళ్ళి చూద్దాం. అలా చూడండి, దీవి అటువైపు ఉంది. త్వరగా వెళ్దాం. ఇంత అందమైన పచ్చటి దీవిని నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు. ఆగండి, ఇందులో నుంచి ఎలా ఉందో నేను చూస్తాను. ఓ, ఇది చాలా భయంకరంగా ఉంది. ఏంటి ఇలా ఉంది? సింధుబాద్, నువ్వొకసారి చూడు. నిజంగా ఇది చాలా బాగుంది.
నిజంగానే ఇది ఎంతో వింతైన దుర్భిణి హకీం. ఈ అద్దంలో కనిపిస్తుంది నిజమే ఉండొచ్చు కదా. ఇలాంటి మాయా అద్దాలన్నీ నిజమే చెప్తాయి. సరే, మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఆ దీవి దగ్గరికి వెళ్తే నిజమేంటో మనకి తెలుస్తుంది. ఈ చోటు ఎంతో ప్రశాంతంగా ఉంది కదూ. కానీ అందులో చూస్తే మనకి వింతగా అనిపించింది. నా ఉద్దేశంలో నా మిత్రుడు ఇక్కడే ఉండాలి, లేదంటే నావ పగిలి చనిపోయి ఉండాలి. హలో అబ్దుల్, నా ప్రాణ స్నేహితుడా. ఎవరో నన్ను పిలుస్తున్నట్టుగా ఉంది. నేనే జమాల్ని. జమాల్, ఏంటి నన్ను గుర్తుపట్టలేదా? నీతో పాటు నేను పనిచేశాను కదా. అందుకు అవకాశమే లేదు. నా మిత్రుడు జమాల్కి వయసు 50కి పైనే ఉంటుంది. అతను కూడా నాలాగే నావనాయకుడు. ఓ అలాగా. నీ స్నేహితుడికి చేతి మీద ఇలాంటి గుర్తు ఏదైనా ఉంటుందా? ఓ, నేను అసలు ఇది నమ్మలేకపోతున్నాను. నువ్వు యవ్వనంలో ఉన్నావు. సరే నాతో రా, నా ఎవరి రహస్యం గురించి నీతో చెప్తాను. మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ? వాళ్ళకి ఏ సమస్య లేదుగా? లేదు, మిగతా వాళ్ళంతా బాగానే ఉన్నారు. నువ్వు వాళ్ళని చూసావంటే ఆశ్చర్యపోతావు. ఆ, ఇలా చూడండి, మన అతిథి వచ్చాడు. అబ్దుల్, అబ్దుల్, అబ్దుల్. అబ్దుల్. వీళ్ళందరూ నా నావలో ఉండేవారు. వీళ్ళని చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ దీవిని మేము కనిపెట్టడానికి మాకు 6 మాసాలు పట్టింది అబ్దుల్. మేము ఈ దీవికి వచ్చేటప్పుడు ఎంతో కష్టపడి వచ్చాం. దాహంతో వచ్చిన మేము ఇక్కడ గుంటలో ఉన్న నీళ్లు తాగాం. ఆ నీళ్లు తాగిన వెంటనే మాకు ఎవరం తిరిగి వచ్చేసింది. నిజంగానే ఇది ఎంతో వింతగా ఉంది. ఇంత అద్భుతమైన ఓటనే మేము వెతుక్కుంటూ వచ్చాం. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ యవ్వనపు ఓటనేరికి నేనే యజమానిని. రండి, అందరూ రండి, రండి రండి రండి, దయచేయండి. మీరాతో నాకెంతో సంతోషం సుమండి. ఈ నీటిని మీరు తాగాలి. నేనెంతో ఎంతో ఆనందించాలి. రండి రండి రండి, దయచేయండి. ఈ నీటిని మీరు బాగా తాగాలి. ఆ నీళ్లు తాగు అబ్దుల్. అవి తాగిన వెంటనే నువ్వు యవనవంతుడిగా మారిపోతావు. ఇప్పుడు ఇది అవసరం లేదు. కొంచెం ఆలోచించి చూడండి. మన వృద్ధాప్యాన్ని ఎవరూ మార్చలేరు. సిన్బాద్ చెప్పేది నిజమే జమాల్. ఓ, అతను ఎందుకు ఇలా చెప్తున్నాడో అర్థం కావట్లేదు. అతను యవనంలో ఉన్నాడుగా, అందుకే ఇలా చెప్తున్నాడు. తాగండి. తాగితే దాని మహిమ మీకు తెలుస్తుంది. వీళ్ళందరూ చాలా చాలా ముసలి వాళ్ళు. నేను అసలు నమ్మలేకపోతున్నాను. సింధుబాద్తో వచ్చిన అతను ఆ నీళ్లు తాగుతున్నప్పుడు సింధుబాద్ వచ్చి దాన్ని నెట్టేశాడు. సిన్బాద్, ఎందుకు దాన్ని తోసేశావు? ఇక్కడేదో విచిత్రం జరుగుతుంది. నాకెందుకు ఆమె మీద అనుమానంగా ఉంది. నువ్వు చాలా ఆలస్యంగా చెప్తున్నావు. అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. క్వాక్, తాగొద్దు. క్వాక్, తిరిగొచ్చేయ్. హకీం, ఆగు. నువ్వు ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. ఇలా చూడు అబ్దుల్, నా మాట మీద నీకు నమ్మకం లేదా? ఇవి తాగు, యవనవంతుడు అవుతావు. నువ్వు చెబితే సరిగ్గానే ఉంటుంది మిత్రమా. నేను దీన్ని వెంటనే తాగుతాను. హకీం దగ్గరున్న అద్భుతమైన అద్దం నిజాన్నేంటో చూపించింది. అతను చూడటానికి ఎంతో యవనవంతుల్లా ఉన్నాడు. ఆ మంత్రగత్తె వేరే ప్రదేశంలో ఉండి అక్కడ జరుగుతుందంతా చూస్తూనే ఉంది. ఓ మూర్ఖుడైన నవనాయకుడా, నువ్వు ఆ నీటిని బాగా తాగు. నువ్వు అలా తాగితే నీ యవ్వనాన్ని నేను దోచుకుంటాను. మంత్రగత్తె ఆమె ఆ నీటి ద్వారా అందరి యవ్వనాన్ని దోచుకుంటోంది. ఆ మంత్రగత్తె వయసు దాదాపు 500 సంవత్సరాల వరకు ఉంటుంది. లేదు, నేను త్వరగానే యవ్వనవతిగా మారతాను. నా శక్తులన్నీ రెట్టింపవుతాయి. మరొకరి యవ్వనాన్ని నేను తీసుకుంటే నేను మరింత చిన్నదాన్నైపోతాను. ఇదిగో ఇక్కడున్నాడు. ఇతనెక్కడున్నాడో కనిపెట్టి ఆ నీళ్లు తాగేలా చెయ్యాలి. క్వాక్, నువ్వెక్కడున్నావ్? క్వాక్ ఎక్కడా కనిపించట్లేదు సింధుబాద్. క్వాక్ చాలా చిన్నగా అయిపోయింది. ఎలా కనిపెట్టాలి? నువ్వేం దిగులు పడకు. వాడు చిన్నవాడుగా మారడం వల్ల ఎక్కువ దూరం వెళ్ళుంటాడు. అది క్వాకే. ఉండు, దీంతో వాడిని చూస్తాను. ఈ ప్రదేశం అంతా ఎండిపోయింది, ఎడారిలా ఉంది. అదిగో క్వాక్ కొండపైన ఉంది. క్వాక్, వెళ్ళొద్దు. నేను చెప్పేది విను క్వాక్.
హకీం అక్కడికి వెళ్ళకు, ఏదైనా ప్రమాదం వస్తుంది. క్వాక్, నువ్వెక్కడున్నావు? ఈ గృహలో ఏదో ఉందనుకుంటాను. ఇక్కడ ఎవరుంటారు? ఈ చోటుని చూస్తుంటే ఏదో మంత్రగతి ఉండే చోటులా అనిపిస్తోంది. సింధుబాద్, మనం ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఈ చిత్రంలో ఒక కథ రాసింది. ఇలా చూసావా, మనం చూసిన ఓడ నీరు. ఆ అద్దంలో చూసినప్పుడు నాకు ఇలాంటి వాళ్ళే కనిపించారు సింధుబాద్. కానీ ఇదేంటో అర్థం కావడం లేదు. ఓ, తనేదో సమయం కోసం ఆకుందనుకుంటున్నాను. నువ్వు సరిగ్గా చెప్పావు హకీం. ఇదేంటిది? నాకిప్పుడు బాగా అర్థమైంది. ఇదంతా మంత్రగతి చేసే పని. ఆ నావనాయకుల యవ్వనం అంతా దోచేసుకుందనుకుంటాను. యవ్వనమా? వాళ్ళ యవ్వనాన్ని దోచుకునే తను యవ్వనంగా ఉందనుకుంటాను. నాకు తెలిసి ఆమె వయసు సుమారు 500 సంవత్సరాలు ఉంటుంది. అలా ఉండే అవకాశం ఉందా? నేను నమ్మును. కానీ నమ్మి తీరాలి. ఇందులోనే ఏదో ఒక రహస్యం ఉంది, అది మనం కనిపెట్టాలి. రా, మన నావనాయకుడిని కాపాడదాం. హలో, మీరిక్కడ ఏం చేస్తున్నారు? నా మిత్రుడు క్వాక్ ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. సరే, అది వదిలేసే. నువ్వెక్కడేం చేస్తున్నావు? ఇక్కడంతా దుష్ట శక్తులున్నాయి. నాకు తెలుసు. ఆ దుష్ట శక్తుల నుంచి కాపాడడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆ మంత్రగత్తె నిజంగా ఎంతో క్రూరమైనది. ఆ అద్దం నువ్వు తీయకూడదు. అది మంత్రగత్తెకి సొంతం. దీన్ని నేను ఇక్కడి నుంచి తీసుకోలేదు, నేను కొనుక్కున్నాను. నీకు ఆ మంత్రగత్తె గురించి తెలియదు. అనవసరంగా తనని రెచ్చగొట్టకు. నాకిచ్చే. ఇప్పుడు ఇది నాది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను చెప్పేది వినండి, అది హకీంకి సొంతం. అది సంతలో కొన్నాడు. అది అనవసరంగా పగిలిపోయింది. మనం ఇక్కడి నుంచి వెళ్ళడమే మంచిదనుకుంటాను. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. తప్పకుండా కలుసుకోవాలి. ఆ తరువాత నీ యవ్వనం నాకు సొంతం అవుతుంది. ఖచ్చితంగా నిన్ను వదలను. సింధుబాతు హకీము క్వాక్ని వెతుకుతూ ఉన్నారు. ఈ విషయాలు తెలియని క్వాక్ ఒక ప్రదేశంలో ఆడుకుంటూ ఉంది. ఇంతకు ముందు కన్నా ఎంతో చిలిపితనంగా మారింది. సింధుబాతు హకీము జరిగిందంతా నావనాయకులతో చెప్పారు. నా మాటలు మీకు నమ్మకం లేకపోతే నాతో పాటు గృహలోకి వచ్చి ఆ బొమ్మలను చూడండి. మీ యవ్వనాన్ని ఆమె దోచుకున్నారు. ఓ, నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. వయసు మీద పడిన వాళ్ళకి ఇంత మజిల్స్ ఉంటాయా ఏంటి? నమ్మేలాగా చెప్పండి. కానీ సింధుబాద్ చెప్పేది నిజమే. మీ అందరికీ వయసు అయిపోతుంది. కావాలంటే దీంట్లో నుంచి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇందులో నుంచి చూస్తే మీకు అసలు నిజాలన్నీ తెలుస్తాయి. ఏంటి, కనిపిస్తోందా? ఇది చూస్తుంటే జోక్గా ఉంది. చిన్నపిల్లలు ఆడుకునేవి నాకు ఇస్తావా? ఒక చిన్నపిల్లవాడికి ఇంత కల్పనా శక్తి ఉందంటే ఎంతో ఆనందపడవలసిన విషయమే. అయ్యో, ఇది ఇందాక కింద పడిపోయినప్పుడు పగిలిపోయినట్టుగా ఉంది. రా అబ్దుల్, ఆ నావను తయారు చేయడానికి మాకు సహాయం చేయి. ఆ తర్వాత నువ్వు, నేను, మన వాళ్ళందరూ కలిసి ఇక్కడి నుంచి ప్రయాణం మొదలు పెడదాం. నువ్వు చెప్పేది నిజమే జమాల్. మనకి ఒక కొత్త జీవితం ఏర్పడింది. వీళ్ళ దగ్గర ఏం చెప్పినా ఇప్పుడు వీళ్ళు మనం చెప్పే మాటలు ఏవీ నమ్మరు. మళ్ళీ మనం ఆ గుహలోకి వెళ్ళి చూడాల్సిందే. అంతకు ముందు మనం ఆ అద్దాన్ని కనిపెట్టాలి. హకీం, ఇలా చూడు. ఇది కాలమానాన్ని కొలిచే యంత్రం. ఇది ఆ కొండ మీద ఉంది. అవును, ఏ కొండ మీద అంటున్నావు? అదిగో ఆ కొండ. ఏంటిది? జారి పడతానో ఏమో. ఏం చేద్దాం? వెళ్ళాలన్నప్పుడు వెళ్ళి తీరాలి కదా. భయంతో అసలే కాళ్ళని వణికిపోతున్నాయి. కింద చూస్తే అలాగే ఉంటుంది. కింద చూడకుండా రా, మనం దగ్గరకు వచ్చేసాం. ఎవరదే? సింధుబాతు హకీం మీదకి ఒక పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చింది. హకీం, పక్కకి తప్పుకో. అలాగే. ఇదా మంత్రగత్తి పనే. ఖచ్చితంగా నా చెయ్యి పట్టుకుని ఇటు పక్క చెయ్యి. సరే, అలాగే ఉండు, వస్తున్నాను. నన్ను నువ్వు మళ్ళీ కాపాడేసా సింధుబాద్. అది నా బాధ్యత. మనం ప్రతి విషయంలోనూ ఉత్సాహంగా ఉండాలి. ఇలా చూడు సింధుబాద్, మన క్వాక్ ఇక్కడుంది. ఆ గుహలోకి వెళ్ళొద్దు క్వాక్, వెనక్కి రా. హకీం, ఆగు. క్వాక్, నువ్వెక్కడున్నావు?
నువ్వు దొరికినందుకు సంతోషంగా ఉంది, కానీ నువ్వు ఇక్కడ ఉండకూడదు. వెళ్దాంరా. ఒక చిన్న పిల్లాడు దొరికాడు. అవును, నువ్వెవరు? నా పేరు నీకు తెలియాలా? నీ మిత్రుడు సింధుబాద్ ఎక్కడా? నేను ఇక్కడే ఉన్నాను మాయావి. ఓ, పొగటం లేదు, నిజంగా నేను చాలా అందగాడివి. సింధుబాద్ వదిలే, కావాలంటే నన్ను తీసుకో. ఓ, నువ్వు వాగుడుగాయివి. నీ యవ్వనం నాకు అవసరం లేదు. నీ మిత్రుడే నాకు కావాలి. నా సహనాన్ని పరీక్షించకు. నాకు కోపం రాకముందే వెళ్ళి ఆ నీళ్లు తాగు. ఆ నీళ్లు తాగిన యవ్వనాన్ని నీకు ఇవ్వను. ఓ, అలాగా. నీ ప్రియమిత్రుడు నీకు అక్కర్లేదా? ఈ కొండ మొత్తం అగ్ని జ్వాలలే. అంతేకాకుండా మీకోసం మీ ప్రియమిత్రులు వస్తున్నారు. ఇక మీద దీనికి నేను బాధ్యురాల్ని కాదు. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. అవి నన్ను చంపేసినా సరే, నీ నిప్పులో పడినా సరే, ఆ నీళ్లు మాత్రం తాగొద్దు. అది సరే గాని ముందు మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలి. నేను అనుమానించింది నిజమే అయింది. ఇదంతా మాయ. అదెలా నీకు తెలుసు? గోడ మీద నా చిత్రాన్ని చూసినప్పుడే అర్థం చేసుకున్నాను. తిను మాయ మంత్రాలన్నీ చిటికతో చేయగలదు. సరే రా, త్వరగా వెళ్ళి ఆ కాల గడియారాన్ని కనిపెట్టాలి. ఈ నావ పూర్తయింది అబ్దుల్. మనం అందరం కలిసి ఈ 7 సముద్రాల్లో ప్రయాణించబోతున్నాం. నువ్వేదో ఆలోచిస్తున్నట్టున్నావు. అవును జమాల్, సింబాద్ నావని మనం అలాగే వదిలేసి వెళ్ళలేంగా. అతను ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నాడు. అతను నాకు సాయం చేశాడు, నేను అతను సాయం చేయాలిగా. నేను వెళ్ళి అతన్ని కనిపెడతాను. నువ్వు చెప్పేది నిజమే అబ్దుల్. మేము కూడా నీకు సహాయం చేస్తాం. ఇలా చూసావా హకీం, ఇదే ఆ కాల గడియారం. ఇది గాని నిండిపోయిందంటే తను స్వర్గానికి చేరుకుంటుంది. స్వర్గానికా? ఎలాగైనా ఈ పథకాన్ని మనం అడ్డుకోవాలి. దాన్ని మనం ఎలా మార్చగలం? అది చాలా బరువుగా ఉంటుంది కదా. ఎలాగైనా ప్రయత్నించి చూడాలి. ఇక 3 నిమిషాలే ఉన్నాయి. ఇంత ధైర్యం ఉంటే నా కలల్ని ఒవ్వు చేస్తారు. నీ కళ ఎప్పటికీ ఫలించదు. నా గురించి మీకు తెలియదు. నా యవ్వనాన్ని తిరిగి పొందకుండా నేను వదలను. సింధుబాద్ ఎప్పటికీ ఆ యవనపు నీరుని తాగడు. దాని గురించి నాకు దిగుల్లేదు. నా దగ్గర బోలెడు నీరుంది. అది అతని మీద కుమ్మరిస్తే నాకు యవ్వనం తిరిగి వస్తుంది. అతని కథ ముగిసిపోయింది. సింధుబాద్, అందరూ దాన్ని తాగాక అందంగా అయితే నువ్వు మాత్రం ఎలా ముసలోడ్లా అయ్యావనేదే నాకు అర్థం కావటం లేదు. ఓ, ఆ విషయం నీకు తెలియాలా? నేను అతన్ని కావాలని అలా మార్చేశాను. అతని యవ్వనాన్ని నేను పొందబోతున్నాను. ఇక మీద ఈ మంత్రాలతో నాకు పని లేదు. మీరు చాలా ఆలస్యం చేశారు. ఆ జాడీలో ఉన్న ఆఖరి నీటి బొట్టు మీ మీద పడనే నాకు యవ్వనం తిరిగి వస్తుంది. అంతేకాకుండా నా శక్తులు 10 రెట్లు అధికమవుతాయి. సింబాద్, అవును, నీకేమైంది? దీని గురించే నేను ఇంతకు ముందు మీతో చెప్పాను. తిను మీకు మేలు చేసేది కాదు. తిను ఒక మంత్రగత్తి. సింధుబాద్ చెప్పిందంతా నిజమే. ఆ మంత్రగత్తి మనల్ని మోసం చేసింది. పర్వాలేదే, మీరు బాగానే అర్థం చేసుకున్నారు యవ్వనవంతులారా. మీకు ముదుసలి వయసు ఇప్పుడు రాబోతోంది. మీ అందరి యవ్వనం ఈ జాడీలో దాగుంది. ఆ నీరు మొత్తం అందులోకి చేరగానే నాకు యవ్వనం తిరిగి వస్తుంది. ఆ తర్వాత మీరు శాశ్వతంగా ముసలివారవుతారు. మనం మన యవ్వనాన్ని తిరిగి పొందాలి. అది మన వల్ల అవుతుంది. మనం ముసలాడు అయిపోయాం, బలం పోయింది. ఇప్పుడు మనం ఏం చెయ్యగలం? వయసు మళ్ళినా మనకి నమ్మకం ఉంది. అంతేకాదు అనుభవం కూడా ఉంది. వీటితో మనం పోరాడదాం. అయితే ఆ చెట్టును ఉపయోగించాలి. దానికి ఎదిగే శక్తి ఉంది. నువ్వు ఒక రాయిని తీసుకొని ఆ చెట్టు మీద ఎక్కువ దాన్ని ధనస్సులాగా మార్చి మేము ఉపయోగిస్తాం. ఇది నిజంగానే మంచి ఆలోచన. ఈ చెట్టుని మీరు ఎంత దూరం లాగలరో అంత దూరం లాగండి. ఆఖరి నీటి బొట్టు జారగానే నాకు యవ్వనం తిరిగి వస్తుంది. వద్దు!
అబ్దుల్, నీ స్నేహితుడికి మేము కృతజ్ఞతలు చెప్పాలి. సింబాద్, నీ యవ్వనం మళ్ళీ నీకు వచ్చేసింది. నమ్మకం ఉంటే జీవితంలో ఏదైనా సాధించచ్చు. మీరు సిద్ధం చేసిన నావ చాలా బాగుంది. నువ్వు కూడా మాతో పాటు రా, అందరం కలిసే వెళదాం. కానీ హకీము, నేను చెయ్యవలసిన పనులు చాలా ఉన్నాయి. సింధుబాద్, జీవితంలో మేము నిన్ను మర్చిపోలేము. నీ జ్ఞాపకార్థంగా మా నావకి నీ పేరే పెట్టుకున్నాం. ముందు దాంట్లో నువ్వే ప్రయాణం చేయాలి. ఏంటి నేనా? ఎందుకు అలా అంటున్నారు? నువ్వు వయసులో చిన్నవాడివైనప్పటికీ అనుభవంలోనూ తెలివితేటల్లోనూ మాకన్నా చాలా గొప్పవాడు. సింధుబాతు తెలివితేటల గురించి మీరందరూ తెలుసుకున్నారు కదా, అలాగే మీరు కూడా మీ కళ్ళను నమ్మకుండా మీ తెలివితేటలతో అన్ని తెలుసుకొని ముందుకు సాగుతూ వెళ్ళాలి. అలాగే మీ జీవితంలో ఇలాంటి మాయా అర్థం దొరికితే దాన్ని నమ్మకుండా మీ తెలివితేటలనే నమ్మాలి. అందుకే చెప్పుడు మాటలు వినకుండా మనం తెలివితేటలనే ఉపయోగించాలి.